దేవుణ్ణి ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ తల్ల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ వారమంతా నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచి క్షేమంగా నీ సన్నిధికి చేర్చి సజీవుడుగా మిమ్మల్ని ప్రార్థించే గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి, మీ సన్నిధిలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటలతోనూ ఆరాధనతోనూ ప్రార్థనలతోనూ మీ వాక్కులతోనూ సంఘంగా మేమంతా కలిసి మీ చిత్తానుసారంగా మిమ్మల్ని మహిమపరచుటకు ఏ ఆటంకము కలగకుండా మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, ఇప్పటి వరకు మీ బిడ్డలందరినీ ప్రేమించి ఎన్నో అనారోగ్య సమస్యల నుండి ప్రాణాపాయ పరిస్థితుల నుండి కాపాడి సజీవులుగా మిమ్మల్ని ఆరాధించడానికి నీ సన్నిధికి చేర్చినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. మీ సన్నిధికి రావడానికి సిద్ధపడినటువంటి వారిని, మీ సన్నిధికి రావాల్సినటువంటి బిడ్డలను కూడా క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాలలో ఎన్నో సమస్యలతో సతమతమవుతూ మనసులో నెమ్మది లేక మీ ఆదరణ కొరకు, నెమ్మది కొరకు మీ సన్నిధిలో చేరి ఉన్న మీ బిడ్డలందరికీ మంచి మనసును నెమ్మదిని కలుగుజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, మీ సన్నిధిలో చేరిన మమ్మును పరిశుద్ధపరచుటకు, మాలో ఏ లోపాలైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకున్నటకు కావలసినటువంటి వాక్కులను మాకు ప్రసాదించండి తండ్రి. చెప్పే ప్రతి మాటను ఆసక్తితో వినుటకు, గ్రహించుటకు, హృదయాల్లో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా పాటించుటకు కావలసినటువంటి వివేచన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే మా ఆత్మీయ అవసరతలు ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు, అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు. పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. గమనించి తెలుసుకో, గ్రహించి మసలుకో, గమనించి తెలుసుకో, గ్రహించి మసలుకో. నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది.
చంద్రుడెందుకు రాత్రులెందుకు పగలు ఎందుకు, సూర్యుడెందుకు చంద్రుడెందుకు రాత్రులెందుకు పగలు ఎందుకు. రాత్రి పగలు దేవుడే చేసెనని, ఆ దేవుని పని నీవు చేయాలని. రాత్రి పగలు దేవుడే చేసెనని, ఆ దేవుని పని నీవు చేయాలని. ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి, ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని, పరలోకం చేర్చాలని. మానవుడా కారణ జన్ముడా, ఈ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, ఈ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు, అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, ఈ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అందరికీ ప్రభుపేట వందనాలు. మరొక ప్రశ్న గురించి మనం ఆలోచిద్దాం. దేవుడు ఎలా ఉంటాడు? ఈ ప్రశ్న మనకి చాలా సందర్భాలు వస్తూ ఉంటది. దేవుడు ఎలా ఉంటాడు? ఆయన కనిపించవచ్చు కదా, ఆయన కనిపిస్తే కనుక ప్రతి మనిషి నమ్మేస్తాడు కదా, ఒక్కసారి కనిపించవచ్చు కదా, ఎందుకు కనిపించట్లేదు? ఇలాంటి ఆలోచనలు అనేవి మనకి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. దానికి కూడా సమాధానాన్ని మనం ఆలోచిస్తే మనకు సమాధానం దొరకదు, కానీ దేవుణ్ణి అడిగితే కనుక సమాధానం దొరికిపోతుంది. ఎందుకంటే ఆయన ఎందుకు కనిపించట్లేదు, ఆయన ఎలా ఉంటాడు అనేది ఆయన చెప్తాడు కదా. సో ఆయన అడిగితే చెప్పేస్తాడు. అదే యోహాను సువార్త 4:24 మనకు చెప్తున్నాడండి, దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ. దేవుడండి మనకలాగా మన చుట్టూ ఉంది కదా ప్రకృతి, ఈ ప్రకృతి లాగా ఆకారం కలిగినటువంటి వ్యక్తి కాదండి. ఆయన ఒక మహాశక్తి. ఆకారం ఉందనుకో ఆయన ఎలా ఉంటారో చెప్పేయచ్చు, కానీ ఆయనకు ఆకారం లేదు. అందుకే ఆయన ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదండి. ఆ శక్తి అయినా కనిపించవచ్చు కదా అంటారు మీరు. అప్పుడు సృష్టిలో ఉన్నటువంటి అన్నిటిని మనం చూడగలుగుతున్నామా? సృష్టిలో ఉన్నటువంటి కొన్నిటిని మాత్రం మనం చూడగలమండి. కొన్నిటిని అయితే చూసిన తర్వాత కొంత సమయం వరకు మన కళ్ళే పనిచేయవండి. కొన్నిటిని అయితే అసలు చూడలేం. ఉదాహరణకి దేవుడు సృష్టించినటువంటి సూర్యుని చూసినా, మెరుపులను చూసినా, వెల్డింగ్ చేసేటప్పుడు వచ్చే వెలుగును చూసినా మన కళ్ళు సరిగ్గా కనిపిస్తాయా? ఆ కాంతిని చూసి తట్టుకునే సామర్థ్యం మన కంటికి లేదండి. ఇక గాలి, గ్రావిటీ, మనం వాడే ఫోన్ సిగ్నల్, ఇంటర్నెట్ ఇలాంటి వాటిని అనుకో అసలు మన కళ్ళతోటి చూడలేం. ఇవి కూడా సృష్టిలో ఒక భాగమే కాబట్టి భవిష్యత్తులో సృష్టిలో ఉన్నటువంటి వేరే వాటిని ఉపయోగించి పరికరాలు తయారు చేసుకుని వాటి ద్వారా చూడొచ్చేమో. ఎందుకంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటున్నాయి, ఒకదానికి మరొకటి కనెక్ట్ చేయబడి ఉన్నాయి కాబట్టి. అదే మనం ముందు మెసేజ్లో ఉన్నాం. కానీ ఆత్మైన దేవుని మాత్రం మనం చూడలేమండి. ఎందుకో చెప్పండి, సృష్టిలో నుంచి ఆయన రాలా. ఆయన సృష్టిలో ఒక భాగం కాదు, ఆయన సృష్టిలోంచి రాలేదు, ఆయన సృష్టిలో ఒక భాగం కాదు, సృష్టి మీద ఆధారపడలేడు ఆయన. అందుకే మనం ఆయన చూడలేకపోతున్నామండి. ఆయన చూడకపోవడం మాత్రమే కాకుండా ఆయన చూడగలిగే పరికరాలని కూడా తయారు చేయలేకున్నాం. అది ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా ఆయన చూడగలిగేటటువంటి పరికరాలని సృష్టిలోంచి మనం తయారు చేయలేము. ఎందుకంటే సృష్టిలోంచి ఆయన రాలేదు, సృష్టి మీద ఆధారపడి ఆయన లేడు, సృష్టికి వేరుగా ఆయన ఉన్నాడు. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 6:16 చదువుదాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. అంటే దేవుని ఎప్పటికీ చూడలేమా? చూడడానికి దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడండి. అదే మత్తయి సువార్త 5:8 చెప్తున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరైతే తమ యొక్క హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటారో వాళ్ళు దేవుని చూస్తారంట. ఎప్పుడు చూస్తారు? భూమి మీద మనం జీవిస్తున్నటువంటి ఈ ఆయుష్కాలం అంతా మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటూ, హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవడం అంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా మంచిగా మనం బ్రతుకుతే కనుక ఆయన ఏదైతే చేయమన్నాడో వాటిని చేస్తూ, ఏదైతే చేయొద్దని చెప్పాడో వాటిని చేయకుండా ఆగిపోతూ మన యొక్క జీవితాన్ని మంచిగా మనం ముందుకు తీసుకెళ్తే అప్పుడు దేవుని చూడగలిగేటటువంటి అవకాశం మనం పొందుకుంటాం. ఇంతకు ఆయన ఆజ్ఞలు ఏంటనుకుంటే కనుక మత్తయి సువార్త 22:36 దేవుడు తెలియజేస్తున్నాడండి. వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా మనం అడుగుతాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి, వాటిని మేము ఫాలో అయిపోతాము, పాస్ అయిపోతాం అన్నట్టుగానే ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నాడంటే, బోధకుడా ధర్మశాస్త్రంలో నీ యొక్క ఆజ్ఞలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటో నాకు చెప్పు అని అనగానే అప్పుడు ఆయన చెప్తున్నాడు, అందుకైనా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన్నది ఇది ముఖ్యమైనది, మొదటిదియునైన ఆజ్ఞ.
మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంట? దేవుణ్ణి ప్రేమించాలి. అది కూడా ఎలా ప్రేమించాలంటే పూర్ణమైనటువంటి హృదయంతో, పూర్ణమైనటువంటి ఆత్మతో, పూర్ణమైనటువంటి మనసుతో దేవుని నువ్వు ప్రేమించాలి. ఇదే ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఇప్పుడు మనం అంటాము ఆయన అసలు కనిపించడు, ఆయనకు ఆకారమే లేదు, ఆయన ఎలా ప్రేమిస్తాం? ఇది మనకు వచ్చేటటువంటి ప్రశ్న. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాల్లో సమాధానం చెప్తున్నాడు ఆయన. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని తన కంటికి కనిపించేటటువంటి మనిషిని ద్వేషిస్తున్నాడు అనుకో, వాడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. కంటి ముందున్నటువంటి మనిషిని ప్రేమించలేనటువంటి వాడు కళ్ళకు కనిపించినటువంటి దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే గనక ఆయన చెప్తున్నాడు, దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనమాయన వలన పొంది ఉన్నాము. దేవుని ప్రేమించడం అంటే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని మంచిగా చూసుకోవడం, నువ్వు మంచిగా బ్రతకడం, ఎవరికి అన్యాయం చేయకుండా నీతి న్యాయాలతో మంచిగా బ్రతకడం, ఎదుటి వాళ్ళని కూడా మంచిగా బ్రతికించడమే దేవుని ప్రేమించడం. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇవేనండి ఆయన ఆజ్ఞలు. వీటిని పాటిస్తే సరిపోతుంది. మనం అంటాం ఇదంతా ఎందుకండి, ఒకసారి కనిపిస్తే సరిపోతుంది కదా అనుకుంటాం. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. మన కళ్ళ ముందు మందు తాగే వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు, వ్యభిచారం చేసేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు, హత్యలు చేసేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు, చాలా రకరకాలైన అన్యాయాలు చేసేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు ఫస్ట్ అవి చేసేటప్పుడు వాళ్ళు గొప్పగానే ఫీల్ అయినా కానీ తర్వాత వాళ్ళకి వచ్చేటటువంటి పరిణామాలు అనేవి చాలా భయంకరంగా ఉంటాయి. ఒక హత్య చేసినటువంటి వాడిని జైల్లో పెడతారు, మామూలుగా వదిలేరు. లేకపోతే ఒక మానభంగం చేసినటువంటి వాడు అప్పుడుగా ఆనందపడినా కానీ తర్వాత వాడి జీవితం నాశనం అయిపోతుంది. ఒక తాగేవాడు అప్పటికప్పుడు ఏదో సర్ది చెప్పుకున్నా కానీ తర్వాత వాడి యొక్క అవయవాలు పాడైపోతూ ఉంటాయి, కుటుంబ పరువు పోతూ ఉంటుంది, వాడి పరువు పోతూ ఉంటాయి, చాలా రకాలైనవి జరుగుతుంటాయి. ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ తాగొద్దు, వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు ఇలా మనం మాట్లాడినా కానీ వాటిని మానేస్తున్నారా? మానేయట్లేదు కదా ప్రియమైనటువంటి వాళ్ళరా. కళ్ళ ముందు వాటి పరిణామాలు కనిపిస్తున్నామా అన్నటువంటి మనం కళ్ళ ముందు దేవుడు వచ్చేసి నేను ఇదిగో అని చూపించాక మనం మారతామా? మారాలనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు కనిపించినా కనిపించకపోయినా మారతాడండి. మారకూడదు అనుకునేటటువంటి వాడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మారడ ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి దేవుడిని నిన్ను మార్చుకోవడానికి నీ కళ్ళ ముందు కనిపించాల్సిన అవసరం లేదండి. ఆయన నీకు తాను ఉన్నాడని తెలియజేయడానికి అనేక రకాలైనటువంటి గుర్తులు పెట్టాడు ఆయన. ఇంకొక విషయం కూడా చెప్పిన, 2000 సంవత్సరాల క్రితమే భూమి మీదకి వచ్చాడు. అది నమ్ముతావా అంటే కనుక నాకు కనిపిస్తేనే నమ్ముతానంటూ. అందుకే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీ కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రకృతిని పరిశీలించు. రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులు ఆలోచిస్తే నీకు తేటపడిపోతాయి. నీకు దేవుని గురించి ఏ ప్రశ్న వచ్చినా గానీ వెళ్ళి ప్రకృతిని అడుగు, ఆటోమేటిక్ గా నీకు ప్రతిదానికి సమాధానం వచ్చేస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడండి.
యేసుపేట వందనాలు. ఈరోజు మనం సామెతలు 4వ అధ్యాయము 1వ వచనం నుండి 27వ వచనం వరకు ధ్యానిద్దాం. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందినట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడునైన యొక్క కుమారుడునై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము. దాని అందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపొమ్ము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షరసమును త్రాగుదురు. పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములను నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. మూర్ఖపు మాటలు నోటికి రానీయకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగుదును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. ఈ వాక్యాన్ని దేవుడు మన హృదయాలలో ఫలింపజేయునుగాక. ఆమేన్.
నిత్యమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే.
శాశ్వతమైనది, ఎంతో మధురమైనది. నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ సిద్ధమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన వారమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా మీ సన్నిధికి క్షేమంగా చేర్చారు. మిమ్మల్ని మరొకసారి తండ్రి, మిమ్మల్ని ఆరాధించుకునేటటువంటి గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. కృతజ్ఞతలు. మరి ఈరోజు మా బ్రతుకులను మీకు అనుగుణంగా పరిశుద్ధంగా మలుచుకోవడానికి అవసరమైనటువంటి వాక్కులను తండ్రి ఈ దినము కూడా మాకు అనుగ్రహించమని, తోడుగా ఉండి నడిపించమని, మీరు మాట్లాడే ప్రతి మాటను మా హృదయాల్లో భద్రపరుచుకొని వాటి ప్రకారమైనటువంటి జీవితాన్ని గడపడానికి కృప చూపించమని, మంచి వివేచన జ్ఞానాన్ని మా హృదయాల్లో నింపమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నాను. మత్తయి సువార్త 6:25. అందువలన నేను మీతో చెప్పునిదేమనగా, ఏమి తిందుమో
ఏమి త్రాగుదుము అని, మీ ప్రాణమును గూర్చి అయినను మీ ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని ఏమి ధరించుకుందుము అని, మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. ఆలోచించుడి. అవి కష్టపడవు, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించుదురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలు. టోటల్గా ఈ 25 నుంచి 34 వచనాలు, 9 వచనాల్లో చెప్పినటువంటి సారాంశం ఏంటి అంటే ఒకే ఒకటి తిండి. గత ఎపిసోడ్లో మనం ధనం గురించి మనం మాట్లాడుకున్నాం. టోటల్గా ధనాన్ని మనిషి కూరుస్తున్నాడు. దేనికోసం కూరుస్తున్నాడు అంటే కింద కనెక్షన్ ఇదే. కోటి విద్యలు కూటు కొరకు. ఆ కూడు కావాలి అని అంటే మనకేం కావాలి? ధనం కావాలి అనే దాని మీద ప్రపంచం అంతా కూడా బేస్ అయి వెళ్ళిపోతా ఉంది. అయితే ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే భూమి మీద ఉన్నటువంటి అతి పెద్ద సమస్య ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఒక్కొక్కరు సమస్యల గురించి చెప్పండి అంటే ఒక్కో సమస్య గురించి చెప్తారు. నాకు పిల్లల సమస్య, నాకు ఇంటి సమస్య, నాకు పెళ్లి సమస్య, నాకు ఇది సమస్య, నాకు ఉద్యోగ సమస్య, నా జీవితంలో ఉండే సమస్య. అంటే వాళ్ళ జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది. ఆ సమస్య వాళ్ళ జీవితంలో అతి పెద్దదిగా కనపడుతుంది. కానీ ప్రపంచం మొత్తం ఒకసారి చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కాదు, ఒకే ఒక సమస్య ఉంది. అతి పెద్ద సమస్య ఏంటి అని అంటే అదే తిండి సమస్య. అతి పెద్ద సమస్య తిండి సమస్యే. ఏ మనిషి చేసి ఏది చేసినా దేనికోసం? దానికోసం. అప్పుడు అదే పెద్ద సమస్యగా మనం మాట్లాడుకోవాలి. అయితే ఇప్పుడు ఈ సమస్య పోవాలి అని అంటే ఏం చేయాలి? మనిషి ఏం కోరుకుంటున్నాడు అని అంటే ఆ సమస్య పోవాలి అని అంటే ఉద్యోగం ఉంటే సరిపోద్ది, ఆ సమస్య పోవాలి అని అంటే డబ్బు ఉంటే సరిపోద్ది, ఆ సమస్య పోవాలి అని అంటే ఇది ఉంటే సరిపోద్ది, అది ఉంటే సరిపోద్ది అని అనుకుంటున్నాడు. అసలు మనం ఆలోచించవలసినటువంటి విధి విధానం ఏంటి అని అంటే ఇప్పుడు ఆ తిండి సమస్య అనేది పోవాలంటే ఏం చేయాలి? అసలు ఫస్ట్ మనం ఆలోచించేది ఎలా ఉండాలి అని అంటే అసలు మనం తింటున్నాము అని అంటే కారణం ఏంటి? ఆకలి. అసలు ఆ మనిషికి ఆకలి అనేదే లేకపోతే తినాలన్న సమస్య ఉందంటారా? తినాలన్నది లేకపోతే ఉద్యోగం చెయ్యాలి అన్నది ఉందంటారా? డబ్బు సంపాదించాలి అన్నది ఉందంటారా? లేదు. అంటే టోటల్గా ఫైనల్గా ఇక్కడ మనం ఆలోచిస్తే మనకు అర్థమవలసినటువంటి విషయం ఏంటి, అర్థమవుతున్న విషయం ఏంటి అని అంటే ప్రతి మనిషికి కామన్గా ఉండే అతిపెద్ద సమస్య ఏంటి అని అంటే ఒకే ఒక సమస్య, తిండి సమస్య. అయితే ఈ తిండి సమస్య పోవాలి అని అంటే ఒకే ఒక్కటి పోవాలని కోరుకోవాలి మనం. కావాలని కాదు, పోవాలని. ఇప్పుడు మనకి రోగం ఉంది, ఇప్పుడు ఆ రోగానికి టాబ్లెట్ కావాలి అనుకుంటాం. టాబ్లెట్ కావాలి అని అనుకోవాలా, రోగం పోవాలి అని అనుకోవాలా? అదేంటండి టాబ్లెట్ కావాలి అని అంటున్నాం అంటే రోగం పోవాలనే కదండి. అది అక్కడ సెట్ అయింది, కానీ ఇక్కడ సెట్ అవ్వట్లా. చూడండి దాన్ని, సేమ్ దాన్ని ఇక్కడ తగిలించండి. ఒక మనిషికి రోగం వచ్చింది, ఇప్పుడు రోగం పోవాలన్న ఉద్దేశంతోనే టాబ్లెట్ వేసుకుంటావు, క్లారిటీ ఉంది అక్కడ నీకు. ఇప్పుడు ఆకలి ఉంది, ఆకలి అనేది ఒక సమస్య అనుకోండి కాసేపు, తినడం అనేది ఒక సమస్య, తినడం అనేది ఒక రోగం అనుకోండి కాసేపు, లేదంటే ఆకలి అనేది ఒక రోగం అని కాసేపు అనుకుంటే ఇప్పుడు ఈ ఆకలి అనేటటువంటి రోగం పోవాలి అని అంటే ఏం చేయాలనుకుంటున్నాం? మనం దాన్ని తీర్చుకోవాలని ఏం చేయాలనుకుంటున్నాం? తినాలనుకుంటున్నాం, తింటూనే ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ తినకుండా ఉండేది పోవాలి అని అంటే ఏం కోరుకోవాలి? ఇప్పుడు మనం అసలు ఆకలి అనేదే ఉండకూడదు. అసలు ఆకలి అనేదే ఉండకపోతే తినాలన్నది ఉండదు. అతి పెద్ద ప్రాబ్లం ఇదే. అందుకే ఇక్కడ ఈ తిండి గురించి ఆలోచిస్తే ఏమవుతుంది అని అంటే
ఒకడికేమో తిండి ఎక్కువైపోతుంది, ఒకడికేమో తిండి తక్కువ అయిపోతుంది, ఒకడికేమో తిండి అసలు దొరకట్లేదు. మొత్తం ఇన్బ్యాలెన్స్ అయిపోయింది, అప్ అండ్ డౌన్ అయిపోయాయి ఇక్కడ. మొత్తం ఈ తిండికి సంబంధించినటువంటి దాని గురించి మనం ఆలోచిస్తే ఒకడికేమో తిండి ఎక్కువైపోయినాడు ఒకడు, తిండి సాలీసాలనోడు ఒకడు, అసలు బొత్తిగా తిండే దొరకనటువంటి వాడు ఒకడు. మొత్తం ఎలా అయిపోయింది పరిస్థితి అంటే దానికోసమే పోకులాట. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఇందులో నుంచే బేదవాడు వస్తున్నాడు, ఆ సమస్యలో నుంచే దొంగబడుతున్నాడు, ఆ సమస్యలో నుంచే ఒకడు అంతకుడు అవుతున్నాడు, ఒకడు దోచుకోవడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇందులో నుంచే. అందుకే ఒక భక్తుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూడగలిగితే మనం సామెతల గ్రంథం 30వ అధ్యాయము 8-9 వచనాలు చదవగలిగితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. అంటే పైన ఏమంటున్నాడు, అబద్ధాలు, పేదరికం, ఐశ్వర్యం, ఇలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి జీవితంలో. ఒక మనిషి జీవితంలో ఒక మనిషికి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. దేని వల్ల వస్తున్నాయి ఇవన్నీ అని అంటే కారణం ఒకటే, తిండి. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ప్రతిదీ కూడా. కిందకి చదువుదాం. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషించుదునేమో. అంటే ఇప్పుడు దొంగ ఎందుకు మారిపోతున్నాడు, దేవుణ్ణి దూషించే వ్యక్తిగా ఎందుకు మారిపోతున్నాడు, అబద్ధాలు ఆడేవాడిగా ఎందుకు మారిపోతున్నాడు, దోచుకునేటటువంటి వాడిగా ఎందుకు మారిపోతున్నాడు, బేదవాడిగా ఎందుకు మారిపోతున్నాడు? కారణం ఒకే సమస్య, తిండి సమస్య. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ప్రతిదీ. అందుకనే నాకు అదంతా వద్దు, నన్ను లిమిట్లో ఉంచయ్యా, నాకు తగినంత నాకు అనుగ్రహించు అని ఇక్కడ ఈ భక్తుడు మాట్లాడినటువంటి మాట. అయితే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఇన్ని అప్ అండ్ డౌన్స్ అనేటటువంటివి మన జీవితంలో జరగటానికి కారణం ఏంటి అని అంటే ఒకే ఒక కారణం. అసలు ఆ అప్ అండ్ డౌన్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ఆలోచించగలగాలి మనం. కారణం ఏంటి అని అంటే దైవం నీతో లేకపోవడం, దైవం నీలో లేకపోవడం, దైవంతో నువ్వు లేకపోవడం. దైవం నీతో ఉంటే, దైవం నీలో ఉంటే, లేదా దైవంతో నువ్వు ఉంటే ఏమవుతుంది అని అంటే అప్ అండ్ డౌన్స్ ఉండవు. ఇప్పుడు ఈ భక్తుల్లాగా ఎలా ఉంటుందంట పరిస్థితి, తగినంత, తగు మాత్రం, అలా వెళ్ళిపోతా ఉంటది బండి. అటు పైకి పోదు, ఇటు కిందకి రాదు, సమానంగా బ్యాలెన్స్గా వెళ్తా ఉంటుంది అనమాట ఇక్కడ. అందుకని ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. ఇది ఏంటంటే అంటే చాలా పెద్ద కాన్సెప్ట్. ఇక్కడ ఆకలి అనగానే మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే ఒకటే తెలుసు మనకు, ఆకలి అనగానే తిండి. అది కాదు, ఈ 6 అడుగుల ఆకారానికి ఆహారం ఒక్కటే లేదు, ఏమేమి ఉన్నాయి. తిండి అనగానే గాలి, అది ఆహారమే. నీ 6 అడుగుల ఆకారానికి నువ్వు తాగే నీరు, అది ఆహారమే. పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, నిద్ర, ఇవన్నీ కూడా ఈ 6 అడుగుల ఆకారానికి తిండే. ఇవన్నీ తీసుకుంటేనే ఈ 6 అడుగుల ఆకారం ఏమవుతుంది, అలా వెళ్తుంది బండి. అప్పుడప్పుడు వెహికల్స్ లో ఆయిల్ అయిపోయింది అనుకోండి, కాసేపు 2 ఊపులు కొట్టి ఆగిపోద్ది అనమాట. మన బండి కూడా అంతే, టయానికి దానికి వేయలేదు అనుకోండి, మన బండి కూడా కాసేపట్ట ముందుకి వెనక ఊపు కొట్టి దమ్మన పడుతుంది కింద. అప్పుడు మళ్ళీ దానికి ఏదో ఒకటి వేయాలి, వేస్తే మళ్ళీ తెప్పరిల్లుకొని కొంచెం లేచి మూవ్ అవుతుంది. అంటే టోటల్గా ఇక్కడ ఏమైపోయిందంటే తిండి అనేటటువంటిది అతి పెద్ద సమస్యగా మనకు కనబడతా ఉంది ఇక్కడ. దీని గురించే మనం ప్రతిదీ కూడా చాలా కొంచెం లోపలికి వెళ్ళి మనం ఆలోచించాలి. దీని గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు 6వ అధ్యాయం 24-25 వచనం చదవండి. ఈ మాటనే కొంచెం మనం లోపలికి వెళ్దాం. 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను. ఏమి తిందాం, ఆ పదాన్ని పట్టుకోండి గట్టిగా, ఆ పదాన్ని కొంచెం గట్టిగా పట్టుకొని ఆలోచిస్తే మనం ఏమి తిందుమో తిందాం కాదు ఏమి తిందుమో. ఎప్పుడు వస్తుందండి ఈ ప్రశ్న? అంటే ఏం తినాలో నీ క్లారిటీ లేదా, ఏం తిందాం అన్న ప్రశ్న ఎందుకు వస్తుంది అసలు? అంటే ఏది తినాలో ఏది తినకూడదో నీకు లేదు, క్లారిటీ లేదా, స్పష్టత లేదా, ఏం తినాలో ఏం తినకూడదో. అంటే ఇప్పుడు ఏమి తినాలి వెళ్తాం చూడండి, ఎక్కడికో వెళ్తాం చూడండి. ఇది ఎప్పుడు వస్తుంది ఆ ప్రశ్న? ఏం తినాలి, ఏది తాగాలి, ఏది తినాలో ఏది తినకూడదో క్లారిటీ లేకుండా ఉన్నావా? ఆయన క్లారిటీ ఇవ్వలేదా దేవుడు? ఒకసారి చూడండి ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఎందుకు ఏం తినాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో ఎందుకున్నాం మనం? అంటే కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా లేదా? ఏం తినాలి అంటే ఇప్పుడు ఏం తినాలో నీకు అర్థం కావట్లేదు అనమాట. అయితే
అంత కన్ఫ్యూజ్ అయిపోయామా? నిజంగా కన్ఫ్యూజ్ అయిపోయాం ఇక్కడ మనం. ఒక మనిషి తినాలి అంటే ఆలోచిస్తున్నాడు, అక్కడికి వచ్చేసరికి ఏం తినాలి, ఏం పెట్టాలి. ఎవరి ఇంటికి వచ్చారనుకోండి, ఏం పెడదాం, మీ ఇంటికి వస్తే మాకేం పెడతారు, మా ఇంటికి వస్తే మీకేం పెట్టమంట. ఒకటే ఉందనుకో, క్వశ్చనే లేదు. అప్పుడు ఏం తినాలి అనే క్వశ్చన్ వస్తుందా? ఒకటే ఉందనుకో, భూమి మొత్తం మీద ఏం లేదు, తినడానికి ఒకటే ఉంది. తినడానికి వైట్ రైసే ఉందనుకో, ఇప్పుడు ఏం తింటారండి అని అడుగుతారా? ఏం తింటమేంటి, ఉండేది అదే కదా, అప్పుడు అదే కదా తినాలి. ఏం తినాలి అంటే అది చాలా దూరం వెళ్ళిపోయింది. అది ఏమి తినాలి అనే అంత కన్ఫ్యూజన్లోకి మనం వెళ్ళిపోయినాం. ఏం తినాలో అర్థం కానంత కన్ఫ్యూజన్లోకి మనం వెళ్ళిపోయినాం. కానీ ఆయన మాత్రం ఏం తినాలో ఏం తినకూడదో, ఎవరు ఏది తినాలో చాలా క్లారిటీగా చెప్పాడు. ఇప్పుడు చదువునైనా 2:9. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. అంటే ఇక్కడ నీకు అన్ని మంచివే ఉన్నాయి. ఇది తినొచ్చో ఇది తినకూడదు లేదు, అన్ని మంచివే నీకు తినేవన్నీ. ఆయన ఆ తోటలో పెట్టినవన్నీ మంచివే. ఇప్పుడు ఇది తిను అన్నాడు అనుకో, అది మంచిదే. ఇది తినొద్దు అన్నాడు అనుకో, అది కూడా మంచిదే. ఆయన చెప్పింది మంచిదే. కానీ అక్కడి నుంచి నెమ్మదిగా డైవర్ట్ అయ్యి ఇప్పుడు ఏం తినాలో అక్కడ క్లారిటీ ఉందా? అక్కడ ఏం చెప్పాడు? మళ్ళీ చదువు మాట. తోట మధ్యలో ఆహారమునకు మంచిది ఏమన్నాడు అక్కడ? ఆహారమునకు మంచిది. ఆయన ఏవైతే చూపించి ఇవి తిను అన్నాడో అవి మంచిదే, నీకు మంచిది. అది అక్కడ క్వశ్చన్ లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి ఏం తినాలబ్బా అనడానికి ఏమన్నా ఉందా? పోనీ వద్దు అన్న పండు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇది తినాలా వద్దా అబ్బా ఉందా? అక్కడ వద్దు అన్నాడు, తినకో, క్లారిటీ ఉంది అక్కడ. ఇది తిను అన్నాడు, క్లారిటీ ఉంది అక్కడ. అక్కడికి వెళ్ళి ఆ పండు దగ్గరికి నువ్వు వెళ్ళిపోయేసి ఇప్పుడు ఏం తిన్నావు, ఇది తినాలా వద్దా, క్వశ్చన్ ఉందా? మరి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఏమి తిందుమో అని ఎందుకు చింతిస్తున్నావు? చింతంట, తర్వాత వెళ్తాం లోపలికి. ఎందుకు నీకు అక్కడ ఆ ప్రశ్న వస్తుంది? ఏం తినాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది? అక్కడ లేదే, అక్కడ క్లారిటీగా ఉందే. ఇదిగో ఇది తిను, ఇది తినొద్దు, ఫుల్ క్లారిటీ. మరి ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యావు నువ్వు? ఇది తినొద్దు అని చెప్పినటువంటి దాని దగ్గర వద్దు అన్నదాన్ని నువ్వు తిన్నావు. ఇప్పుడు తిని కన్ఫ్యూజ్ అయిపోయి ఇప్పుడు ఏం తినాలి అంటున్నావు కూడా మళ్ళీ నువ్వే. అది అక్కడ పాయింట్. అక్కడ వద్దు అన్నాడు, వద్దు అన్నదాన్ని అంటే క్లారిటీతో ఉన్నావు. క్లారిటీతో ఉన్న నువ్వు ఆయన వద్దు అన్నదాన్ని తినేది ఎందులో పడ్డావు? ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడ్డావు అనమాట. అది తిన్న తర్వాత నీకు మైండ్ పోయి కన్ఫ్యూజ్ అయిపోయి ఇప్పుడు ఏం తిన్నామబ్బా అదేనా జరుగుతుంది. ఇక్కడ బాగా ఆలోచించాలా. రెస్టారెంట్కి వెళ్తావు, రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ కూర్చుంటావు, మెనూ తెమ్మంటావు. అదేనాది ఎంత పొడుగుంటుంది లిస్ట్, అందులో చూస్తావు వరుసగా అరగంట సేపు ఆలోచిస్తావు ఏది ఆర్డర్ చెప్పాలో. ఒకటే ఉందనుకో నోరు మూసుకుని తినేసి వెళ్ళిపోతావు, లేదంటే సైలెంట్గా వచ్చేస్తావు. అసలు అక్కడ ఉన్నట్టుగా ఒకటే ఉందనుకో, నువ్వు తినడానికి ఒకటే ఉందనుకో, అక్కడ నీకు ఏం తినాలి, ఏం తింటారండి అనే క్వశ్చన్ ఉంటుందా? ఉండదు. అక్కడికి వెళ్తాం, అరగంట సేపు కూర్చుంటాం, ఆలోచిస్తాం ఇది మా నువ్వేం చెప్తావరా, నాకు ఇది నువ్వేం చెప్తావరా, ఒక అరగంట సేపు డిస్కషన్. అక్కడ ఏం తినాలి పోయింది మొత్తం. అంటే అన్ని వచ్చున్నాయని ఇక్కడ మనకు అర్థమవలసిన విషయం. అంటే ఒక క్లారిటీతో ఉన్నటువంటి మనం ఆయన వద్దు అన్నదాన్ని చేసి క్లారిటీ మిస్ అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి చాలా కళ్ళ ముందు పెట్టుకొని ఏం తినాలో అర్థం కానటువంటి అంత పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయాము అని అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? దైవానికి దగ్గర ఉన్నావా, దూరంగా ఉన్నావా? రెస్టారెంట్లోకి వెళ్ళి ఏది ఆర్డర్ చెప్పాలో చెప్పడానికే అరగంట సేపు నువ్వు టైం తీసుకుంటే దాని వెనకాల పెద్ద సిస్టమే నడుస్తుంది. దాని సంగతి ఏంటి? మొన్న ఒక చోట ఫంక్షన్కి వెళ్ళాను, ఇంజనీర్ ఒక ఆయన పిలిస్తే వెళ్తే ఆడికి వెళ్ళంగానే నా పరిస్థితి ఎట్ట అయిపోయింది అని అంటే అక్కడ ఏం తినాలో నాకు అర్థం కాల. ఎన్ని ఐటమ్స్ చెప్పనా? 50 రకాల ఐటమ్, ఒకటి కాదు రెండు కాదు. ఏంట్రా ఇన్ని పెట్టారు, అసలు ఎందుకు పెట్టారు అంటే అందరూ రిచ్, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా రిచ్. ఏదో ఉన్నాయి పాత్రలన్నీ, ఇత్తడి పాత్రలన్నీ, నేను ఎప్పుడు చూడాలి అలాంటిది. 50 రకాలు వరుసగా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అక్కడే పెనుం పెట్టి నెయ్యేసి తిరగేస్తున్నాడు లైవ్లో. ఏంటబ్బా ఇది అని కొని చూస్తున్నా, ఇదేంటో నాకు అర్థం కావట్లా. అది నేను ఎప్పుడు చూడలా. ఒక్కోటి ఉన్నాయి, అన్ని రకరకాలు ఉన్నాయి, అవి నేను ఎప్పుడు తినలా. ఏందో చూద్దామని ఒక 2-3 రకాలు వేయించుకున్నా, టేస్ట్ చూద్దామని. వాటి పేర్లు కూడా నాకు తెలీదు. 2-3 తినంగానే చిరాకు వచ్చేసి వద్దని చెప్పి నేరుగా వైట్ రైస్ దగ్గరికి వెళ్ళిపోయి సాంబార్ వేసుకుని అంత పప్పు వేసుకుని తినేసి వచ్చేసి. ఏంటిది అంటే నాకు తెలిసి ఆ ప్లేట్ ఖర్చు 1500-2000 ఉంటుంది ఒక ప్లేట్ ఖర్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాడు ఏమి తినాలో వాడికి అర్థమవుతుందా? షుగర్ ఉన్నోడైతే ఆ తీపి తినకూడదు, ఇది వేసుకుని వెళ్ళిపోతా అంటాడు. ఎప్పుడు ఎర్రనోడు వెళ్ళాడు అనుకో, వాడికి బాగా తినాలనుకున్నాడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు. నాకు తెలిసి బాగా తినేవాడు అనుకుందాం కాసేపు. ఎంత తినేవాడైనా సరే 50 రకాల కళ్ళ ముందుంటే వాడు ఏది తింటాడు చెప్పండి? ఎంత పడుతుంది ఆడు కడుపులో, ఎంత పడుతుంది చెప్పండి? అన్ని రకాలు. అది అక్కడ ఎక్కువైంది. అక్కడ పెట్టినటువంటి ఆ ఖర్చు బేదల మీద స్పెండ్ చేస్తే ఎంతమంది ఆకలి తీరుతుంది? అక్కడ ఎక్కువైంది.
ఒక చోటేమో సరిపోవట్లా, ఒక చోటేమో అసలు లేదు. ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారి వచ్చాము, ఎక్కడి నుంచి ఎక్కడికి మనం దిగజారి వచ్చాము అనేటటువంటి విషయం మనకు చాలా క్లియర్గా అర్థం అవ్వాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పనా, ఆకలి తీరడానికి ఏదో సామెత ఉంటుంది అనమాట ఒకటి, ఆకలి రుచి ఎరగదు అని. మీకు విషయం చెప్పనా, ఇప్పుడు ఆకలి రుచి ఎరగతుంది. ఒకప్పుడు సామెత అది ఆకలి రుచి ఎరగదు అని, ఇప్పుడు ఆకలి రుచే ఎరుగుతుంది. ఆకలి వేసినప్పుడు జనరల్గా ఏం చేస్తాం, ఏదో ఒకటి తినేస్తాం. ఇప్పుడు అట్ట కాదు, ఆకలి వేసేటప్పుడు బిర్యానీ తినాలనిపిస్తుంది. అదేందో అంటే దానికి కూడా తెలిసిపోయింది రుచిగా తినాలని. ఆకలి వేస్తే ఏదో ఒకటి, ఏ బన్ను బర్గర్ ఏదో ఒకటి వేసేస్తాం లోపలికి. ఇప్పుడు అట్ట కాదు, ఆకలి ఏం కోరుకుంటుందంటే రుచి కోరుకుంటుంది. దానికి అలవాటు చేసి పెట్టాం కదా మనం. బాగా ఆకలి వేస్తుంది, ఒక 10 నిమిషాలు లేట్ అయినా సరే బిర్యానీ వండుకొని తినాలా, తృప్తిగా తినాలి. బాగా ఆకలి వేస్తుంది, 4 ఆమ్లెట్లు వేసుకొని తినాలి. అది కూడా అందులో ఉల్లిపాయ ఉండాలి, ఎర్రగడ్డ ఉండాలి, టమోటా ఉండాలి. ఎవరు చెప్పారు ఆకలికి రుచి ఎరగదని? ఆకలి ఇప్పుడు ఎరుగుతుంది, రుచే. అలా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఇది ఎంత పెద్ద చైన్ అంటే, ఇక్కడ ఇంకో విషయం చెప్పనా. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఒకసారి 26వ వచనం ఒకసారి చూడండి, యేసు ప్రభు చెప్పిన మాటలో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఎలా పోషిస్తున్నాడు? అట్లా న్యాచురల్ గా పెట్టేశాడు అన్ని వాటికి దేవుడు ఏం చేశాడు అని అంటే, సహజ సిద్ధంగా 1:30 చూడండి, ఆదికాండం 1:30 వచ్చిన ఒకసారి చూడండి. ఎలా పోషిస్తున్నాడు వాటినైనా, మనం ఎలా పోషించబడుతున్నాం, మనల్నైనా వాటినైనా దేవుడు ఎలా పోషిస్తున్నాడు అనేది ప్రారంభంలోనే చెప్పేశాడు ఆయన. కానీ అది మొత్తం మార్చేసాం, ఇప్పుడు సిస్టమ్ మొత్తం మార్చేసాం. ఆదికాండం 1:30, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, భూమి మీద ఉన్న జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని ఆహారమగును. నెక్స్ట్ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయను దేవుడు తాను చేసినది యావత్తు. చాలు. అంటే ఇక్కడ ఏంటి, ఎలా పోషిస్తున్నాడు అట్లనైనా ఆకాశ పక్షుల్ని? నీకులాగా అవి జాబ్ చేయవు, వాటికి నీకు తేడా ఏంటి చెప్పు. దాని ఆకారము మట్టిలో నుంచి వచ్చిందే, నీకు ఇచ్చిన ఆకారం కూడా మట్టిలో నుంచి వచ్చింది. అది మట్టిలో నుంచి వచ్చిన దాన్ని తినే బతకాలి, నువ్వు మట్టిలో నుంచి వచ్చిన దాన్ని తిని బతకాలి. రెండిటికి పోషించడంలో తేడా ఏమైనా ఉందా? ఆ మట్టిలో నుంచి ఆయనే మొలిపింపజేయాలి. వాటికైనా నీ 6 అడుగుల ఆకారానికైనా ఆయనే మట్టిలో నుంచి మొలిపింపజేయాలి ఆహారాన్ని. రెండిట్లో తేడా ఏమైనా ఉందా? తేడా ఏమైనా ఉందా? రెండిటిల్లో పోషింపబడడంలో తేడా ఏమైనా ఉందా? మరి అవి డ్యూటీ చేయట్లే మనకులాగా, అసలు డ్యూటీ చేయట్లేదు, ఓటీలు అసలు చేయట్లేదు. కానీ మనం ఎలా అయిపోయాం తెలుసా, రుచిగా మర్చుకున్నాం ప్రతిదీ. అంటే ఇప్పుడు ఆకలి తీర్చుకోవాలంటే రుచిని అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు రుచి లేనిదే తినలేం. ప్రకృతిని కూడా ఎలా పాడు చేసామంటే, మనకుండే రుచి సరిపోదు అన్నట్టుగా వాటికి కూడా రుచిని యాడ్ చేసాం. లేదు అవి కూడా రుచిగా పెట్టాలి. వాటికి కూడా గేదె ఉంటది, గేదె జనరల్గా అయితే ఏం తింటది, గడ్డి తింటది. ఇప్పుడు అది తొట్లో పైన తౌడేస్తే కానీ కుడికి దాగదు గేదె. అంటే ఇప్పుడు ఏం చేసావు దానికి కూడా రుచిని అలవాటు చేసావు. అదే జ్యూస్ నువ్వు తాగాలనుకో, దాంట్లో పాలు పోయాలంటావు, ఐస్ వేయాలంటావు, చక్కెర వేయాలంటావు, దాంట్లో ఫ్రూట్స్ వేయాలంటావు, గ్రీన్ తిప్పాలంటావు మిక్సీలో. ఇప్పుడు గేదె చేసుకుంటుందా? గేదె కూడా కాసేపు గడ్డిని జ్యూస్గా చేసుకుందాం, గడ్డిలో కొంచెం పాలు పోసుకుందాం, గడ్డిలో కొంచెం చక్కెర వేసుకుందాం, గడ్డిలో కొంచెం ఐస్ వేసుకుందాం అనుకుంటుంది అది జనరల్గా. అది అనుకోదు. కానీ దానికి కూడా నువ్వే జ్యూస్ లాగా పెడుతున్నావు. తిన్న నీళ్ళు తీసుకెళ్ళి తొట్లో పోస్తావు, అదే టమోటా కులిపినతో అదే జ్యూస్, దానికి అన్ని వేస్తావు, దాంట్లో రుచి వచ్చింది, తాగిద్ది. ఇప్పుడు నెక్స్ట్ 2వ రోజు మొత్తం నీళ్లు పోయి దానికి తాగిద్దేమో చూద్దాం. గేదెకి నువ్వు నీళ్లు పోయి జనరల్గా మేత తిన్న తర్వాత నీళ్లు పోయేదానికి తాగుతుంది. అది జనరల్గా అయితే నీళ్లే తాగాలి, కానీ తాగుద్దా? తాగదు. దాన్ని కుర్తుపోయాలి. ఆ కుర్తులో ఒక రుచి. అంటే మనుషులుగా మనం రుచి లేకుండా తినడం లేదు, దాన్నే జంతువులు కూడా అలాగే చేసి పెడతాం. గేదెలకి అదే చేసి పెడుతున్నాం. ఇప్పుడు ఆవులు చూడండి, టౌన్లో తిరుగుతూ ఉంటాయి ఆవులు. జనరల్గా ఆవులు అయితే ఎక్కడో అడవిలో గడ్డి తిని పెరుగుతాయి. కానీ ఆ ఆవులు కూడా ఏం తింటున్నాయి? ఇప్పుడు ఆ ఆవులు కూడా ఏం తింటున్నాయి? అవి కూడా ఇప్పుడు వచ్చి ఇళ్ళ ముందు నిలబడుతున్నాయి. వాటికి అట్టుపుళ్ళు పెడతాం, వాటికి అంత అన్నం తీసుకొచ్చి పెడతాం. రోజు ఆవు వచ్చి ఇప్పుడు ఇళ్ళ ముందు నిలబడుతున్నాయి. టౌన్లో చూడండి ఒకసారి మీరు. నువ్వు తినే రుచికరమైనటువంటి పదార్థాలు పెట్టాలి వాటికి. మళ్ళీ ఇప్పుడు అలా అలవాటు చేసే వాటిని కూడా అలా చేసి పెట్టాం. కుక్కకి దానికి మాంసం మొక్క పెట్టాలి, దానికి కూడా మంచిగా వండి పెట్టాలి. ఆ కుక్కలు కూడా ఇప్పుడు బిర్యానీ ఉంటేనే తింటున్నాయి పాపం కొన్ని కుక్కలు. అంటే ఎలా తయారయ్యాడు మనిషి అని అంటే, రుచిని అలవాటు చేసుకొని వాటిని జంతువులకు కూడా అదే అలవాటు చేస్తా ఉన్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఆలోచించాం అనుకోండి మనం. కానీ ఇప్పుడు ఆ రుచిని తేవడం కోసం ఎంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది వెనకతలంటే, మామూలు ప్రాసెస్ కాదు ఇది.
నీ నాలుక్కి ఆ రుచిని తగిలించటం కోసం, రుచిగా తినటం కోసం, రుచిగా తిని కడుపు నింపుకోవడం కోసం, రుచిగా తిని ఆకలి తీర్చుకోవడం కోసం ఏం చేస్తున్నాడు మనిషి అని అంటే, ఆ కేవలం ఆ రుచిని తేవడం కోసమే. దేవుడు సహజ సిద్ధంగా ప్రకృతినిచ్చి అందులోనే రుచిని పెట్టాడు. ఆయన అందులోనే పోషకాలన్నీ ఉండేలా పెట్టాడు. ఈ 6 అడుగుల ఆకారం ఆరోగ్యంగా ఉండేలా, పుష్టిగా ఉండేలా, దానికి కావలసినటువంటి ఆ రుచి అనేటటువంటి దాన్ని జనరల్గానే దేవుడు సహజ సిద్ధంగానే ప్రకృతిలో పెట్టాడు. దాన్ని పక్కకు తీసి ఇప్పుడు దాన్ని తెచ్చి దానికి రుచిని యాడ్ చేయడం కోసం మసాలాలు అంటావు. ఇప్పుడు ఆ మసాలాలు తయారు చేయడానికే కొన్ని కంపెనీలు నడుస్తుంటాయి. అందులో నువ్వు వేసే ధనియాల పొడి, అందులో నువ్వు వేసే జీలకర్ర, అందులో నువ్వు వేసేటటువంటి చికెన్ మసాలా, గరం మసాలా, మటన్ మసాలా, మరలా చేప ఫ్రైకి ఒక మసాలా, అందులో ఎన్ని టైప్స్ అంటే, మరలా నువ్వు కర్రీని కొంచెం గ్రేవీలాగా చేస్తే దానికి ఒక రకమైన మసాలా, కొంచెం గట్టిగా ఫ్రై లాగా చేస్తే దానికి ఒక రకమైన మసాలా, కొంచెం పులుసులాగా పెడితే దానికి ఒక రకమైన మసాలా. ఇన్ని మసాలాలు దానికి యాడ్ చేసి ఆ మసాలాలను తయారు చేయటానికే కొన్ని కంపెనీస్ నడుపుతూ, ఆ కంపెనీస్లో మరలా కొంతమంది ఎంప్లాయీస్, మరలా దాన్ని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మరలా అదొక సిస్టమ్, మరలా షాపుకు రావడానికి, ఆ షాపులు అమ్మటానికి అదొక సిస్టమ్, మరలా వాటిని వండటానికి మరలా హోటల్స్, మరలా అందులో వంట చేసే మనుషులు. దేనికోసం ఇదంతా? కేవలం రుచి. ఆకలి రుచి ఎరగతుంది గనుక అన్ని ఐటమ్స్ చేసి వచ్చి తీసుకొని వచ్చి ఇప్పుడు ముందు పెడతావు. ముందు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం క్వశ్చన్ వస్తుంది? ఏం తినాలి? అన్ని రకాల ఐటమ్స్ నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇప్పుడు ఏం క్వశ్చన్ వస్తుంది మనకి? ఏం తినాలి? దీని గురించే చింత. దానికి సంబంధించిన ఆ రుచికరమైనటువంటి అందులో యాడ్ చేయడానికి దాని గురించి ఒక రకమైన చింత, దాన్ని తేవడానికి ఒక చింత, వండడానికి ఒక చింత, తీసుకొచ్చి ముందు పెట్టడానికి ఒక చింత, తినడానికి ఒక చింత. అంత చింతే. ఏమి తిందుమా అని మీరు చింతింపకుడి. ఇది తప్ప భూమి మీద ఇంకేమైనా జరుగుతుంటే ఇంకోటి చెప్పండి నాకు. ఇదేనా? ఇంకేమైనా జరుగుతుందా? చివరికి వచ్చేది ఫైనల్గా ఏంటి అని అంటే, ఇదంతా జరిగిన తర్వాత వచ్చేది ఏంటి అని అంటే బోనస్ ఒకటే, రోగాలు. ఇప్పుడు ఈ రోగాలు వచ్చిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్తాం? మరలా హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మరలా డాక్టర్ ఏం చెప్తాడు? కొంచెం హెల్దీ ఫుడ్ తిన్నాయనా అంటాడు. మరలా ఆయన హెల్దీ ఫుడ్ ఎక్కడ ఉంది ఇక్కడ తినడానికి? మరలా దానికి హెల్దీ ఫుడ్ అని మరలా పేరు మార్చి దానికి ఏదో పేరు పెట్టారు. ఆర్గానిక్ అని పేరు పెడతారు. ఆర్గానిక్ లేదు, మట్టి లేదాడ పేరు. అది ఇంక ఎక్కడుంది? ఎట్టుపోతుంది జీవితం. భూమి మొత్తం మీద టోటల్గా ఏం బోతద్దం పెట్టి నువ్వు చూసినా సరే నీకేం కనపడుతుంది అంటే తిండే కనపడుతుంది. అదే కనబడుతుంది బ్రతుకు. అందుకే చూడ అధ్యాయం అంతా అదే మాట్లాడాడు ఆయన. పైనుంచి అదే కదా, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. దేని కనెక్షన్ అది? దీని కనెక్షన్ అది. ఎట్టు చూసినా ఇదే కనబడుతుంది. అందులోనే కొట్టుకుపోతున్నాం. అయితే ఇక్కడ మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ఇది పోవడానికి ఇక్కడేం కనబడట్లా. మరలా ఏమన్నా ప్రకృతి సిద్ధంగా ఏమన్నా తేగలమా అంటే తేలేం. ఇక మనం ఆల్రెడీ ఉన్నదాన్ని పాడు చేసి పెట్టాం. ఇప్పుడు మరలా తేవడమేమి లేదు, ఇక నాశనానికి పోవడమే. ఇక కోరుకుంటే మనం ఒకటే కోరుకోవాలా, అయ్యా ఈ ఆకలి తీసేయి, ఈ సమస్యలు తీసేయి, టోటల్గా మమ్మల్ని ఈ భూమి మీద నుంచి తీసేయి. అది చెప్పేదే సంఘం, అది చెప్పేదే దైవం. అందుకే చివరిలో ఏమన్నాడు? ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట మీరు వెతకండి. ఇది తినకుండా మానేయాలంటే ఎలాగో వచ్చి పడిపోయాం. తప్పట్లా తినాలి, తిని చచ్చిపోవాలి. ఇంకా ఆ సచ్చేది ఏదో ఎట్టాగో తిని చచ్చిపోతున్నాం కదా. ఎట్టాగో తిని చచ్చిపోతాం. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు చచ్చిపోతాం. కనీసం ఆ చావునైనా దైవం కోసం చచ్చిపోతే ఈ సమస్య అనేది పోతుంది. ఫైనల్గా అది చెప్పాలన్నది ఆయన ఉద్దేశం. చింతంతా దేనికోసం అయిపోయింది? దానికోసం అయిపోయింది. అంటే టోటల్గా ఈ భూమి మీద మనం చేసే పని ఏందయ్యారంటే ఇదే. మన యొక్క సమయాన్ని, మన యొక్క ధనాన్ని దేనికోసం వెచ్చిస్తున్నామనంటే ఆరోగ్యము కాని దానికోసం నీ సమయాన్ని, నీ ధనాన్ని నువ్వు వెచ్చించి నీ జీవితం మొత్తాన్ని భూమి మీద 60 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పోగొట్టుకుంటున్నావు. ఫైనల్ గా జరుగుతుంది అదే. ఇప్పుడు ఒకసారి చూడండి యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1వ వచనం నుంచి. దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి రోకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలినిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొక్కి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు.
అంటే ఈ భూమి మీద మనం చేసే పని ఏంటంటే ఆహారము కాని దాని కొరకు నీ రోకలను నువ్వు చెల్లిస్తున్నావంటే నువ్వు దేన్ని చెల్లిస్తున్నట్టు నీ ఆయుష్ కాలాన్ని నువ్వు ఖర్చు పెడుతున్నట్టు. ఎలాగా తప్పట్లా ఆ చేసేదైనా ఆ చేసిన తర్వాత అయినా నువ్వైనా కనీసం దైవం కోసం ఉపయోగపడితే, దేవుని కొరకు నువ్వు బ్రతకగలిగితే దాన్ని దేవుడు ఏం చేస్తాడు? పవిత్రంగా మార్చుకుంటాడు. కనుక ప్రేమైనటువంటి వారు యేసు ప్రభు చెప్పాలనుకున్నటువంటి ఉద్దేశం అదే. మీరు ఏమి తిందుమా ఏమి తాగుదుమని మీ యొక్క దేహాల గురించి మీ ప్రాణాల గురించి మీరు ఆలోచించొద్దు. మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి ఆల్రెడీ ముందే పెట్టాడు. పెట్టిన దాన్ని పాడు చేసుకుని చచ్చిపోతున్నాము. కనీసం ఆ చావునైనా దైవం కోసం ఉపయోగించుకోగలిగితే చక్కగా దైవం దగ్గరికి వెళ్ళగలం. అక్కడికి వెళితే మనకి ఆకలి ఉండదు. చివరికి ఒక ప్రకటన కదా చూడండి ఒకసారి రెఫరెన్స్. అంటే ఈ తిండి సమస్య మనకి పోవాలి అని అంటే, ఈ భూమి మీద మనకున్నటువంటి ఈ సమస్య అతిపెద్ద సమస్య పోవాలి అని అంటే ఆకలి అనేది పోవాలి. ఆ ఆకలి అనే దాన్ని తీసేయాలి. అది దేవుడు మాత్రమే తీసేయగలడు, నువ్వు తీసుకోలేవు. కనుక అప్పుడు అది పోవాలి అని అంటే నువ్వేం చేయాలనంటే దేవుని గురించి నువ్వు ఆలోచించాలా, ఆయన రాజ్యం గురించి ఆయన గురించి నువ్వు ఆలోచన చేయాలా. చదువు నేను ఎక్కడ ప్రకటన గ్రంథం 7:16 7వ అధ్యాయము 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్య చాలు. అంటే ఇక్కడ ఫైనల్ గా ఏమంటున్నాడు? ఇక్కడ వారికి ఇక ఆకలైనను దాహమైనను ఇక ఉండదు. అంటే ఈ సమస్య పోవాలంటే ఆకలి పోవాలి. ఆ ఆకలిని తీయగలిగేది దేవుడు మాత్రమే. కనుక దేవుడే మనకున్నటువంటి జీవం, ఒక మాటలో చెప్పాలంటే. కనుక ప్రేమైనటువంటి వాళ్ళ ఈ విషయాలన్నీ ఆలోచించి మన ధ్యాస, మన దృష్టి, మన సమయం, మన ధనం వీటన్నిటిని లోకానుసారమైనటువంటి తిండి మీద హెచ్చించక దైవం మీద హెచ్చించండి. దైవం మీద ఖర్చు చేయండి. మీ సమయాన్ని దైవం కోసం ఖర్చు చేయండి. అదే యేసుక్రీస్తు ఫైనల్గా చెప్పాలనుకుంటుంది. దీని గురించి ఆలోచిస్తాం మనం. అది పెళ్ళైనా, కరమంత్రం అయినా, ఇంకేదో ఫంక్షన్ అయినా, ఏదైనా సరే మనకి బ్రెయిన్లోకి ఇది వచ్చేస్తుంది చూడండి. పెళ్ళి అనగానే ఏం ఆలోచిస్తాం? ఏం పెట్టాలి, ఏం వండాలి, హోటల్కి వెళ్తే ఏం వండాలి, ఏం తినాలి, ఇంట్లో ఏం వండాలి, ఏం తినాలి. ప్రతి చోట ఇదే మనకు వచ్చేది బ్రెయిన్లోకి. అమ్మ వంట దగ్గరకు పోతే ఏం వండాలి అబ్బాయి రోజున ఆలోచిస్తాం. హోటల్కి వెళ్తే ఏం వండాలి, ఏం తినాలని మనం ఆలోచిస్తాం. ఏం వండాలని వాళ్ళు ఆలోచిస్తారు. ఎటు చూసినా ఏమైపోతుంది? ఏమి తినాలి, ఇదే వస్తుంది. అన్ని తెచ్చిపెట్టుకున్నాం. కనుక చాలా జాగ్రత్తగా మన జీవితాలను మనం దైవం కోసం మన ఆయుష్ని ఖర్చు చేయాలనే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని మీరు వెతకండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నిజంగా తండ్రి, ఇప్పటి వరకు మా జీవితాలలో జరిగిన దానిని, ఈ భూమి మీద ఉన్నటువంటి దానిని మేము ఆలోచిస్తే కనబడుతున్నది, వినబడుతున్నది, అర్థమయ్యేది ఒకటే తండ్రి. భూమి మీద ఉన్నటువంటి అతిపెద్ద సమస్యగా తిండి అనేది కనబడుతుంది. కోటి విద్యలు కూటి కొరక అన్నట్టుగా ప్రపంచం అంతా ప్రయాసతో పరుగులు తీస్తూ మీరు ఇచ్చినటువంటి ఆయుష్ని తండ్రి దీనికోసమే ఖర్చు చేస్తుంది దేవా. మీ పిల్లలుగా మేము అలా ఉండకూడదని, మీరు మాకు ఇచ్చినటువంటి ఆయుష్ని, మా ఆలోచనల్ని ప్రతిదీ కూడా సమస్తం మీ కొరకే ఖర్చు చేయాలని, మాకందరికీ జీవం మీరేనని, కేవలం మీ ద్వారానే మేము జీవించగలము అన్నటువంటి విషయాన్ని మరొకసారి మాకు జ్ఞాపకం చేసి ఉన్నతంగా మీలో నిలబెట్టడానికి మా ఎడల మీరు చూపించినటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీకు అనుగుణంగా మీ కొరకు బ్రతకగలిగేటటువంటి పిల్లలుగా మేము ఉండడానికి కావలసినటువంటి జ్ఞానంతో మా హృదయాలను నింపండి, నడిపించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీవు భూమిని, ఆకాశమును, అందులో ఉన్న సమస్తమును మా కోసం కలిగించావు. పాపులమైన మమ్మల్ని సహిస్తూ, మేము చేసే చెడు పనులను ఓర్చుకుంటూ మా మార్పు కోసం ఎదురు చూస్తున్నావు. నరకానికి పోకుండా మమ్మల్ని కాపాడడానికి, మంచి వైపుకు మమ్మల్ని నడిపించడానికి ప్రతి క్షణము కష్టపడుతున్నావు తండ్రి. మా పాపాల నుండి మమ్మల్ని విడిపించడానికి యేసుక్రీస్తు వారిని మరణింపజేసి మాకు జీవాన్నిచ్చావయ్యా. బాప్తిస్వం ద్వారా మమ్మల్ని మరలా పుట్టించావు. పరిశుద్ధాత్మని మాలోకి పంపి అంతం వరకు మమ్మల్ని కాపాడుతున్నావు. మాకు ప్రతి దినము ఆరోగ్యాన్ని ఇస్తున్నావు. కీడు నుండి, శోధన నుండి మమ్మల్ని తప్పిస్తున్నావు. ఇప్పటి వరకు నన్ను కాపాడి నిన్ను ప్రార్థించడానికి అవకాశాన్ని ఇచ్చిన దాన్ని బట్టి, పాపినైన నాపై ఎంత ప్రేమ చూపిస్తున్నందుకు యేసుక్రీస్తు పేరట మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, నా మరణం ఆలకించుము.
తండ్రి, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేశానయ్యా. నీ దృష్టి ఎదుట నేను చెడును చేశానయ్యా. నన్ను క్షమించు తండ్రి. నేను పవిత్రునగున్నట్లు నా పాపము పరిహరింపుము తండ్రి. హిమము కంటే తెల్లగా ఉండున్నట్లు క్రీస్తు రక్తంతో నన్ను కడుగుము తండ్రి. తండ్రి, భూమి మీద ప్రజలందరినీ మీరే కలిగించారయ్యా. మా శరీరాలను భూమి నుండి కలిగించారు. మా ఆత్మలు మీ నుండే వచ్చాయి. కానీ మేము మాత్రం తండ్రి, నా గర్భాన పుట్టిన వారు మాత్రమే మా పిల్లలు, నన్ను కన్నవారు మాత్రమే నా తల్లిదండ్రులు, నా తల్లికి పుట్టిన వారు మాత్రమే మా అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, ఇదే నా కుటుంబం. మిగిలిన వారంతా వేరు, వారికి నాకు ఏ సంబంధము లేదనుకుంటూ కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో ఒకరికొకరు దూరమైపోయామయ్యా. ఒకరినొకరు ద్వేషించుకుంటున్నాము, ఒకరిని మరొకరు దోచుకుంటున్నామయ్యా. ఈ భూమిని, భూమి మీద ఉన్న ప్రతి దానిని నువ్వు అందరికీ సమానంగా పంచిస్తే అంతా నాకే కావాలి, నేను మాత్రమే బాగుంటే చాలు అని ధనవంతుడు పేదవాడు అనే భేదాన్ని సృష్టించామయ్యా. నువ్వు ప్రకృతి అంతటిని మంచిగా సృష్టిస్తే దాన్ని పాడు చేసుకుని అనేక రోగాలను సంపాదించుకుంటున్నావు. కామానికి బానిసగా మారి మొహపు చూపులతో నా అక్క చెల్లెళ్ళు, నా తల్లులు అనుకోకుండా ప్రతి స్త్రీని పాడు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నామయ్యా. డబ్బు కోసం వ్యభిచారులుగా, దొంగలుగా, హంతకులుగా, మోసగాళ్లుగా మారిపోయి మీరిచ్చిన విలువైన ఆయుష్ని పోగొట్టుకున్నాము. కోపాలతో కలహానికి, వివాదాలకు దిగి అనేక మందిని హింసించాము. ఎదుటి మనిషి బాగోగులు చూసి ఓర్వలేకపోతున్నామయ్యా. వీటన్నిటి విషయాలలో మమ్మల్ని క్షమించి వీటి నుండి మమ్మల్ని విడిపించుము తండ్రి. భూమి మీద ఉన్న ప్రతి మనిషిని నా కుటుంబ సభ్యునిగా అంగీకరించే మనసు నాకు ఇవ్వము తండ్రి. ప్రతి స్త్రీని తల్లిగా, అక్కగా, చెల్లిగా చూసే మనసును నాకు ఇవ్వము తండ్రి. ప్రతి పురుషుణ్ణి నా తండ్రిగా, నా అన్నగా, నా తమ్ముడిగా చూసే మనసు నాకు ఇవ్వము తండ్రి. ప్రతి మనిషి మీద ప్రేమ చూపించే మనసును నాకు ఇవ్వము తండ్రి. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే మనసు నాకు ఇవ్వము తండ్రి. సహాయం కావలసిన వాళ్ళకి సహాయం చేసే మనసును నాకు ఇవ్వము తండ్రి. నా కుటుంబాన్ని నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. మమ్మల్ని బాగు చేయము తండ్రి. పగలతో, ద్వేషాలతో, కలహాలతో, అన్యాయాలతో, మోసాలతో, వ్యసనాలతో, హత్యలతో, వ్యభిచారాలతో, ధనాపేక్షతో, ఈర్షలతో నిండిపోయిన నా కుటుంబాన్ని వాటి నుండి తప్పించి మా చెడుతనము మానుపుము తండ్రి. మమ్మును కాపాడుము తండ్రి. మమ్మును కాపాడుము తండ్రి. తండ్రి, మాకు మంచి నేర్పడానికి, మాతో మంచి పనులు చేయించడానికి, చెడులోనికి వెళ్లకుండా మమ్మల్ని కాయడానికి నీ సేవకులని మా కోసము పంపించుము తండ్రి. కాపరులుగా, సేవకులుగా ఉన్న వారి హృదయాన్ని మీ వాక్యంతో నింపండి తండ్రి. వారి నోటిని మీ మాటలతో నింపుము తండ్రి. వారికి ధైర్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించుము తండ్రి. వారికి క్షేమాన్ని దయచేయండి తండ్రి. మాకు ప్రకటించిన తరువాత ఈ లోకాశలలో చిక్కుకోకుండా వారిని కూడా కాపాడండి తండ్రి. తండ్రి, నేను మీతో మనవి చేసుకుంటున్నానయ్యా. నా మరణానికి ముందే వాటిని నాకు అనుగ్రహించుము తండ్రి. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము తండ్రి. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు కలుగనీయకము తండ్రి. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము తండ్రి. ఎక్కువైతే కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించునేమో తండ్రి. ఒకవేళ తక్కువైతే బేదనై దొంగిలించి నీ నామాన్ని దూషించుదునేమో తండ్రి. నా ప్రార్థనను ఆలకించుము తండ్రి. నీవిచ్చిన ఆయుష్కాలాన్ని వ్యర్థంగా పోగొట్టుకున్నాను తండ్రి. ఇకనైనా మంచిగా బ్రతకాలనుకుంటున్నానయ్యా. సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుని పిల్లలమైన మనందరము కూడా ఈ రొట్టె ద్రాక్షరస కార్యక్రమం గురించి మర్చిపోకూడని ఒక విషయం ఏంటంటే, ఇది ఆచారం కాదు, ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞ. కొంతమంది క్రైస్తవులు ఏదో తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలి అన్నట్టుగా బాప్తిస్మాన్ని, ఈ రొట్టె ద్రాక్షరస కార్యక్రమాన్ని ఆచారాలుగా మార్చివేస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో దేవుడే మనతో చెబుతున్న మాట, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. రొట్టె మనం తింటున్నాము అంటే అది క్రీస్తు యొక్క శరీరముగా భావించి
క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి మనం తీసుకోవాలి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని యేసు ప్రభు చెప్పాడు. అంటే ద్రాక్షరసం మనం తాగుతున్నాము అంటే అది కేవలం ద్రాక్షరసం కాదు, మన పాపాల కోసం చిందించబడిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగున చేసి ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగవలెను. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి, వాక్యాన్ని వినడానికి, ఆ వాక్య ప్రకారంగా నడవడానికి, ఆ వాక్యాన్ని వేరే వారికి ప్రకటించడానికి, యేసుక్రీస్తు వారిలా మన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడిచ్చిన ఈ రొట్టె ద్రాక్షరసం అనే ఆజ్ఞని మనం పాటిస్తున్నాం. అలాగే 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును ఆయన వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనల్ని ఎప్పుడు పవిత్రులుగా చేస్తుంది అంటే మనం పాపాలను విడిచిపెట్టి వెలుగులో నడిచినప్పుడు, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం పాటించినప్పుడు. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కేవలం రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం వల్ల మన పాపాలు పోవు. మనం పరిశుద్ధులుగా బ్రతకడంలో, యేసుక్రీస్తు వారు అనే వెలుగులో మనం నడవడంలో, వాక్యాన్ని పాటించడంలో, ఆ వాక్యాన్ని వేరే వారికి ప్రకటించడంలో మన పవిత్రత దాగి ఉంది. అదే రొట్టె ద్రాక్షరసం వెనకాలుండే భావం. కళ్ళు మూసుకుందాం, అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడైన మా పరమ తండ్రి, మా జీవితాన్ని ఈరోజు మీ ముందు పెడుతున్నాం తండ్రి. మేము చేసిన ఏ పాపము మీకు కనబడకుండా లేదు తండ్రి. మీరు మమ్ములను క్షమించి మా హృదయాన్ని మరలా పవిత్రపరచండి తండ్రి. మీ తోడు లేకుండా, పరిశుద్ధాత్మ సహాయము లేకుండా మేము ఏ పని కూడా మా అంతటా మేమే చేయలేము తండ్రి. ఈ రొట్టెని ద్రాక్షరసాన్ని మీరు దీవించి కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా నడిపించండి తండ్రి. ఈ మాటలు మా కొరకై సిలువలో రక్తం కార్చిన క్రీస్తు వారి పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. బాప్తిస్మం తీసుకున్న మీరందరూ కూడా మీ దగ్గరికి వస్తున్న ఈ రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకోండి. దేవునితో మాట్లాడండి. మీ పాపాలను క్షమించమని దేవుణ్ణి వేడుకోండి. అలాగు చేసి ప్రభు శరీరమునకు సాదృశ్యమైన రొట్టెని, ప్రభు రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసాన్ని తీసుకోండి. దేహం చీలుతున్న దాహం వేస్తున్న తారంత రక్తమైన ఆగలేదు ఎందుకు? గాయం బాధిస్తున్న గమ్యం నేనంటూ గుండె నిండ నా పైన ఇంత ప్రేమ ఎందుకు? కరుణ చూపే నీకు కఠోర శ్రమ ఇప్పుడు కలిగింది నా వలనే కాదనలేను. రమ్యమైన నీ మోముపై రవ్వంత జాలి లేక పిడిగుద్దులు గుద్దిన పాపిని నేను. కనబడుతున్నది నీ త్యాగం, ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం. ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం.
ఎంతో ఆశగా చేసుకున్నావు నన్ను, అంతే అలుసుగా తీసివేసినాను నిన్ను. నీ కంటి పాపలా చూసుకున్నావు నన్ను, నీ కన్నీటికి కారణం నేను. అందని ఆకాశమందు అందాల రాజువు, అక్కరకే రాను కదా అవనికి దిగి వచ్చితివా. అందని ఆకాశమందు అందాల రాజువు, అక్కరకే రాను కదా అవనికి దిగి వచ్చితివా. కనబడుతున్నది నీ త్యాగం, ప్రాణం పోతున్న ఆ పని ఆ బలియాగం. ప్రాణం పోతున్న ఆ పని ఆ బలియాగం. ఎన్నో మారులు క్షమించినావు నన్ను, మారని నా బ్రతుకు సిలువ వేసింది నిన్ను. ఎంతో ఓర్పుతో సహించినావు నన్ను, ఈ లోకాశలతోనే మరచితి నిన్ను. నరకపు కూపములోనే వేదన పడలేనని దేవాని వేనరుడై బలియాగమైతివా. నరకపు కూపములో నే వేదన పడలేనని దేవాని వేనరుడై బలియాగమైతివా. వినబడుతున్నది నీ ప్రేమ నినాదం, విడువను ఎడబాయనన్న చిరకాల వాగ్దానం. వినబడుతున్నది నీ ప్రేమ నినాదం, విడువను ఎడబాయనన్న చిరకాల వాగ్దానం. ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకున్న మనందరము కూడా యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ రాకడ గురించి అనేక మందికి ప్రకటించాలి. ఇదే ఈ రొట్టె ద్రాక్ష రసం వెనకాల ఉన్న భావం. దేవుణ్ణి ప్రార్థిద్దాం. మహోన్నతుడైన మా పరమ తండ్రి, మమ్ములని మరలా నూతన పరిచినందుకు, పరిశుద్ధులుగా మార్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. మరలా మేము మా పరిశుద్ధతను కోల్పోకుండా క్రీస్తు రాకడ వచ్చేంత వరకు రక్షణలోనే ఉండడానికి మాకు సమయానుకూలంగా మంచి మాటలు, మంచి ఆలోచనలు, మంచి క్రియలు, మంచి వాక్యం దయచేయమని, మీరే ముందుండి మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో కానుకలు సేకరించబడుతున్నాయండి. ఈ కానుకల గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించగలిగితే, అసలు కానుకలు ఎందుకు ఇవ్వాలి అని ఆలోచిస్తే కనుక, కానుక అనేటటువంటిది దేవుడు మనకిచ్చిన సంపదలో నుంచి కొంత సొమ్మును దేవుని పని కోసం, దేవుని పట్ల మనకున్నటువంటి కృతజ్ఞతను వ్యక్తపరచడం కోసం, దేవుడు చేసిన మేలుని మనం మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతగా ఇచ్చేవే కానుకలు. ఈ కానుకలు ఇవ్వటం వల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి అని ఆలోచించగలిగితే కనుక, కొరంథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా
కానుకలు మనం ఇవ్వటం వలన దేవుడు ఈ భూమి మీద మనల్ని ఆశీర్వదించి మనకి ఏ లోటు రాకుండా కాపాడటమే కాకుండా మనకి ప్రతి విషయంలో సమృద్ధినిస్తాడు. ఇకపోతే ఈ కానుకలు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది కనుక ఆలోచన చేయగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9:7 ప్రకారంగా సేవకుని సంరక్షణ కొరకు ఈ కానుకలు అనేటటువంటి ఉపయోగపడతాయి. అలాగే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9:12 ప్రకారంగా ఆత్మల రక్షణ కొరకు అనగా సత్క్రియల కొరకు ఈ కానుకలు అనేటటువంటి ఉపయోగపడతాయండి. ఇకపోతే కానుకలు ఏ విధంగా ఇవ్వాలి అని అంటే కనుక ఫోన్పే ద్వారానా లేకపోతే క్యాషా అని కాదండి దాని అర్థం. ఏ విధంగా ఇవ్వాలి అనేటటువంటిది కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9:7 సనుగుకోకుండా దేవుని అవసరతను బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి, నీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి దేవునికి ఇవ్వాలి అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఇకపోతే ఆ చేసేటప్పుడు కూడా, ఆ కానుకని ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని కూడా మత్తయి సువార్త 6:3 ప్రకారంగా నీవు ధర్మం చేయనప్పుడు ఎవరికి తెలియకుండా చూసుకోవాలి. ఎంత ఇచ్చానో అంత ఇచ్చానో అని చెప్పుకుంటే కనుక మనకి ప్రతిఫలం అనేటటువంటిది రాదు. మనుషుల దగ్గర ఏదో ప్రతిఫలం వస్తుంది తప్ప దేవుని దగ్గర ప్రతిఫలం అనేటటువంటిది మనకు దక్కదు ప్రేమైనటువంటి వాళ్ళ. కాబట్టి ఈ భూ సంబంధమైనటువంటి ధనాన్ని సత్క్రియలుగా మనం మార్చుకోవాలి, అది పరలోకంలో కూర్చుకోవాలి. ఇకపోతే అక్కడ కూర్చుకుంటే కనుక, పరలోకంలో కూర్చుకుంటే కనుక అక్కడ మన ధనాన్ని, సత్క్రియలు అనేటటువంటి ధనాన్ని, ఈ పరలోక సంబంధమైనటువంటి ధనాన్ని ఎవరు దొంగలించలేరు. ఇదంతా అర్థమైంది కాబట్టే అపోస్తులు తమ భూములనైనను ఎండ్లనైనను తమ స్థిరాస్తులు అమ్మి దేవుని ఆ పని కొరకు వాళ్ళు ఖర్చు పెట్టినట్టుగా మనకు అపోస్తుల కార్యాలు 4:34-35 మనకు కనపడుతుంది. అలాగే దేవుని పరిచర్య కొరకు సహకారులుగా వాళ్ళ ధనాన్ని, శ్రమను అన్నీ ఖర్చు పెట్టినటువంటి వారు కనుకనే వారి పేర్లు జీవగ్రంథం ముందు వ్రాయబడ్డాయి. కాబట్టి మనం కూడా ఇలాగ పూర్తి అవగాహనతో కానుకలు ఇవ్వగలిగితే మన పేర్లు కూడా జీవగ్రంథం ముందు వ్రాయబడతాయి. తరతరాలు దేవునితో పరలోకంలో మన అందరం కూడా ఉంటాం ప్రేమైనటువంటి వాళ్ళ. అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, మోదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమై నా సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. నాతో స్నేహమై నా సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. కనికర పూర్ణుడా, నీ కృప బాహుల్యమే, ఉన్నతముగా నిన్ను
నిలుచుటకు అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చెను. కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చెను. జీవించద నీ కొరకే హర్షించద నీలోనే, జీవించద నీ కొరకే హర్షించద నీలోనే. అల్ఫా ఒమేగయైన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా. సంఘ ప్రకటనలు అందరూ గమనించండి. ఇంకా మీలో ఎవరైనా మీ ప్రాంతాల్లో కానీ మీ ఇంటి దగ్గర కానీ పబ్లిక్ మీటింగ్స్ పెట్టాలని ఆసక్తి ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు సంప్రదించండి. ఇంకా బైబిల్ నేర్చుకోవాలని ఆసక్తి కలిగినటువంటి వారు మీ సందేహాలకు బైబిల్ ప్రకారంగా ఆన్సర్ తెలుసుకోవాలని అనుకుంటే మా ఫ్రీ బైబిల్ కోర్స్ కోసం కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్లను కాంటాక్ట్ అవ్వండి. అలాగే యువతీ యువకుల కోసం ప్రత్యేకంగా సైంటిఫికల్ బైబిల్ క్లాసెస్ కూడా నిర్వహించబడుతున్నాయి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కనుక వాట్సాప్ నెంబర్ ద్వారా మాకు తెలియజేయండి. ప్రత్యేకంగా మా నిధన ప్రార్థనలో మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే మీరు కూడా మా పరిచర్య గురించి, సేవ చేస్తున్నటువంటి యువత యువకుల గురించి, సేవకుల గురించి మీ అనుదిన ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు పేరట మనవి చేస్తున్నానండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా అందరూ పైకి లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థనతో ఆరాధన ముగించుకుందాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని మీ చిత్త ప్రకారంగా నడిపించినందుకు యేసుక్రీస్తు పేరట మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి, వాటి ప్రకారంగా మా జీవితాంతం బ్రతకడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. అందరి హృదయాలను పరిశీలించే తండ్రి, మీ మాటల ప్రకారంగా ఎంతమంది బ్రతకాలని ఆశపడుతున్నారో వారిని మీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరచండి తండ్రి. వారు మీ మాటలను అనుసరించడానికి ముందడుగు వేయబోచుండగా ఏ సమస్యలు వారిని అడ్డగిస్తున్నాయో, అవి ఆర్థిక సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, వాటన్నిటి నుండి వారిని విడిపించి మీ సత్క్రియలు జరిగించడానికి వారికి సహాయం చేయండి తండ్రి. ఎందరైతే మీ వాక్యం ద్వారా మీరు గద్దిస్తున్నా, హెచ్చరిస్తున్నా, మీ మాటలకు విలువనివ్వకుండా వారి ఇష్ట ప్రకారంగా బ్రతకాలని ఆశిస్తూ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను నెరవేర్చుకుంటూ వాటి కొరకు మాత్రమే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో వారికి మారు మనసు దయచేయండి తండ్రి. వారి నిర్ణయాలే వారిని శోధనలోనికి, కష్టాల్లోనికి, సమస్యల్లోనికి తీసుకెళ్తున్నాయని తెలుసుకునేలా వారికి మంచి బుద్ధిని దయచేయండి దేవా. పరిచర్య చేసిన మీ పిల్లలను పరసంబంధమైన ఆశీర్వాదాలతో దీవించి వాళ్ళ హృదయాలను మీలో స్థిరపరచండి. మీ పిల్లలు మీకు అప్పగించిన కానుకలను జ్ఞాపకం చేసుకుని వాళ్ళ హృదయాల్లో తగిన విధంగా ప్రతి ఫలాన్ని, సమృద్ధిని అనుగ్రహించండి తండ్రి. తిరిగి వాళ్ళ గృహాలకు వెళ్ళబోచుండగా ప్రయాణాల్లో వారికి క్షేమాన్ని దయచేయండి తండ్రి. మీకు ఇష్టమైతే మరలా మేమందరం కలిసి మీ మాటలు వినడానికి, మీలో ఆనందించడానికి అవకాశాన్ని దయచేయమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. ఆరాధన ముగించబడింది. అందరూ ఒకరికొకరు వందనాలు తెలియపరుచుకొని మీ ప్రేమను వ్యక్తపరుచుకొని ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా వెళ్ళవలసిందిగా క్రీస్తు పేరట మీ అందరికి మనవి చేసుకుంటున్నాను. అందరికీ సెలవు.